గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్న ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎస్ పాల్గొన్నారు. సుమారు 2000 పడకల సామర్థ్యంతో కొత్త హాస్పిటల్ నిర్మిస్తుంది ప్రభుత్వం. 26 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న హాస్పిటల్ కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పించనుంది. ప్రతి డిపార్ట్మెంట్కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డు సహా గ్రౌండ్ ఫ్లోర్ లో ఒకే చోట డయాగ్నోసిస్ సేవలను అందుబాటులోకి తేనుంది. 500 బెడ్లతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్, 30 స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలు ఉండనున్నాయి. అధునాతన వసతులతో 41 ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి తీసుకురానుంది రాష్ట్ర ప్రభుత్వం. హాస్పిటల్ కు అనుగుణంగా డెంటల్, నర్సింగ్, ఫిజియోథెరపీ కాలేజీలు ఉండనున్నాయి. విద్యార్థులు, స్టాఫ్ కోసం రెసిడెన్షియల్ ప్లే జోన్లు, పేషెంట్ అటెండర్ల కోసం ధర్మశాల ఏర్పాటు చేయనుంది సర్కార్. 2000 కార్లు, 1000 బైకులకు సరిపడా అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఫెసిలిటీ కల్పించనుంది. ఉస్మానియా కొత్త హాస్పిటల్ కి ప్రభుత్వం భూమి పూజ చేసింది. 2 ఏళ్లలో అత్యాధునిక ఆసుపత్రిని పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టింది సర్కార్. 26 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ భవనం కార్పొరేట్ హాస్పిటల్ ను తలదన్నేలా నిర్మించాలని నిర్ణయించారు. ఇదే విషయంపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. భారతదేశంలోనే పేరుగాంచిన ఆసుపత్రి ఉస్మానియా జనరల్ ఆసుపత్రి. సో ఈ ఆసుపత్రి నుండి గత కొన్ని ఏళ్ళుగా ఇక్కడ కొత్త భవనం అంటే ఈ ఉస్మానియా ఆసుపత్రి నుండి మరొక కొత్త భవనం నిర్మించాలన్న కళ సాకారమైందని చెప్పవచ్చు. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భూమి పూజ చేసినారు. సో ఒకసారి దీని నమూనా కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే దీనికి అంటే ఓన్లీ అంటే ఈ ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించి ఈ గోషామహల్ స్టేడియంలో స్టేడియంకు నలువైపుల రోడ్లు, తర్వాత దానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ ఉస్మానియా మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి సపరేట్గా బాయ్స్ హాస్టల్, తర్వాత గర్ల్స్ హాస్టల్, దీనికి సంబంధించినటువంటి ఈ గర్ల్స్ హాస్టల్ అండ్ బాయ్స్ హాస్టల్కి మధ్యలో ఫ్యాకల్టీ రెసిడెన్సీ, తర్వాత ఈ రెసిడెన్షియల్ జోన్, దాని పక్కనే ప్లే గ్రౌండ్, తర్వాత ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3, బ్లాక్ 4 ఇలా మొత్తం బ్లాక్లు 8గా హాస్పిటల్ జోన్గా ఇటు పెట్టారు. తర్వాత ఈ కాలేజ్ జోన్గా 2 వైపులా పెట్టారు. సో దీనికి సంబంధించి పక్కనే ప్లే గ్రౌండ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక ఆ 4 వైపులా మెయిన్ రోడ్డు అంటే ఆహ్లాదకరమైనటువంటి చెట్లతో కూడినటువంటి 4 వైపులా కూడా రోడ్లు నిర్మాణించారు. ఇక ఒకసారి దీని పూర్తి నమూనా కనుక ఇక్కడ చూసినట్టయితే హాస్పిటల్ గేటుతో పాటు ఇటు ధర్మశాల గేటు అండ్ తర్వాత హాస్టల్ గేటు నార్త్ వైపు ఏర్పాటు చేశారు. తర్వాత అకాడమిక్ గేట్కి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేశారు. తర్వాత ఈ సౌత్ వెనుక చూసినట్టయితే ఇటువైపు బ్లాక్ 7కి సంబంధించి, తర్వాత బ్లాక్ 8కి సంబంధించినటువంటి ఏర్పాటు చేశారు. ఇక పార్కింగ్ సంబంధించి కూడా ఈ ఏరియా మొత్తం కూడా పార్కింగ్ అంటే అండర్ గ్రౌండ్ పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక తర్వాత G+2తో పాటు ఇటు ఆడిటోరియం సంబంధించి ఇటు కాలేజీకి సంబంధించినటువంటి ఆడిటోరియం, తర్వాత అకాడమిక్ జోన్ కూడా ఏర్పాటు చేశారు. ఇక పూర్తిగా ఈ స్ట్రక్చర్ అనేది రాబోయే 2-3 సంవత్సరాల్లోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది, వైద్య సేవలు అందించనుందంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పటికే తెలియజేశారు. ఒకసారి పూర్తిగా చూడొచ్చు ఈ నమూనాలో ఇలా పూర్తిగా ఈ గోషామహల్ స్టేడియంలో ఇన్ని రోజులు పోలీసులకు సేవలు అందించినటువంటి గోషామహల్ స్టేడియం ఇప్పుడు వైద్యులకు సేవలు అందించనుంది. సో పూర్తిగా ఇందులో 38 ఎకరాలు ఉంటే దాన్ని కేవలం 26 ఎకరాలు మాత్రమే తీసుకొని ఈ హాస్పిటల్ని నిర్మించబోతున్నారు. సో దీనికి ఇక్కడ చూడొచ్చు ఎంట్రన్స్లో పోలీస్ చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ పోలీస్ చెక్ పోస్ట్ ఉంటుంది, చెక్ పోస్ట్ నుంచి లోపలికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీని పక్కనే మరికొంత పోలీస్ గ్రౌండ్ ఉంటుంది, ఆడ కూడా హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేస్తారట. ఎందుకంటే ఎమర్జెన్సీ సేవలు, అంబులెన్స్, ఎమర్జెన్సీ ఎయిర్ అంబులెన్స్ సేవలను ఉపయోగించుకోవాలా. ఇక్కడ పోలీస్ గ్రౌండ్ ఖాళీ ఏదైతే ఉందో దీన్ని కూడా ఉపయోగించుకుంటామంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పటికే తెలియజేశారు. సో పూర్తిగా ఇది పూర్తయ్యే నాటికి అంటే వచ్చే 3 సంవత్సరాల లోపు పూర్తయ్యే నాటికి ఇలాంటి స్ట్రక్చర్ బయటికి మనకు ఉస్మానియా జనరల్ ఆసుపత్రి కనిపించబోతుంది. అంటే ఇప్పుడు ఉన్నదానికంటే అంతర్జాతీయ స్థాయిలో అంటే అక్కడ ఉన్నటువంటి UK, US లాంటి రోబోటిక్ సర్జరీలు, అక్కడ లేనటువంటి సర్జరీలు కూడా భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో మాత్రం వైద్య సేవలను అందించిన 2000 పడకల గదులతో ఇది నిర్మించబోతున్నారు. సో దీనికి సంబంధించి కూడా గత కొన్నేళ్ళుగా కూడా దీంతో చాలామంది ఈ భవన నిర్మాణం కావాలని చాలామంది ఒక కళ ఉండేది, ఆ కళ సహకారమైందని మనం చెప్పవచ్చు. ఇక దానికి అప్పటి నుండి కూడా ఈ ఉస్మానియా భవనం కావాలని కోరుకున్న వారు కూడా మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో మీరు అంటే గత కొన్నేళ్ళుగా చూస్తున్నాం ఈ ఉస్మానియా జనరల్ ఆసుపత్రి కొత్త భవన నిర్మాణం కావాలని అనుకున్నారు. సో అది ఈరోజు కళ నెరవేరిందని చెప్పవచ్చు. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? గత కొన్ని సంవత్సరాలుగా అంటే 2018లో నేను ఉస్మానియాలో పీజీ జాయిన్ అయినప్పటి నుంచి
నా ముందు దాని తర్వాత కూడా చాలామంది ఎన్నో రకాల పోరాటాలు చేశారు. ఈ పోరాటం అనేటువంటిది డాక్టర్లు వైద్య సిబ్బంది చేయడం జరిగింది. ఈ పోరాటం అనేటిది మా కోసం కాకుండా పేద ప్రజలు ఎవరైతే ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి వేల సంఖ్యలో వచ్చేటువంటి వారు ఉంటారు. సుమారు 2000 బెడ్స్ ఉన్నటువంటి హాస్పిటల్, రోజుకు 5000 మంది ఓపీ, పేదవారు ఎక్కువగా వచ్చేటువంటి ఉన్నటువంటి హాస్పిటల్లో వైద్య సదుపాయాలు కుంటుపడుతున్నాయన్నటువంటి ఆలోచనతోటి ఎన్నో రకాల పోరాటాలు చేయడం జరిగింది. వాటి పోరాటాల ఫలితంగా ఈరోజు వచ్చినటువంటి ఉస్మానియా ఆసుపత్రి యొక్క నూతన భవన శంకుస్థాపనకి శ్రీకారం చుట్టినటువంటి ప్రభుత్వానికి, ఆరోగ్య శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ, ఎన్నో సంవత్సరాల నుంచి ఉస్మానియా అలుమ్ని కానీ లేదా వేరే సంఘాలు కానీ మా జూడా తరపు నుండి కూడా ఎన్నో పోరాటాలు ఈ నూతన భవనం గురించి చేయడం జరిగింది. కొత్త ప్రభుత్వం వాళ్ళు దీన్ని గుర్తించి వచ్చిన 13 నెలల్లోనే మాకు కొత్త భవనం తీసుకురావడం చాలా హర్షించనీయం. ఇందులో మా జూనియర్ డాక్టర్ల సమస్యలను ప్రతి ఫ్రేమ్లో వాళ్ళు లైక్ కోట్ చేస్తూ మా హాస్టల్స్ విషయమే కానీ మా డ్యూటీలో జూనియర్ డాక్టర్ ఉండే రూమ్స్ విషయంలో కానీ వాళ్ళు ప్రతిదీ అడ్రస్ చేస్తూ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ ఉస్మానియా పక్కనున్న కర్ణాటక లేదా బీదర్ లేదా మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఎంతోమందికి సేవలు అందిస్తూ మన ఇండియాలోనే గర్వించదగ్గ ఒక ఆసుపత్రిగా ఇది ఇప్పటికి ఉంది. ఈ ప్రమాణాలతో ఇది ప్రపంచ స్థాయికి వెళ్ళే అవకాశం కూడా ఈ నూతన భవనంతో అంత పొటెన్షియల్ ఉస్మానియా బిల్డింగ్కి వస్తుందని చెప్పి మేము మా జూడా తరపు నుంచి ప్రగాఢంగా నమ్ముతున్నామండి. ఉస్మానియా జనరల్ ఆసుపత్రి ఈరోజు భూమికి శంకుస్థాపన జరిగింది, భూమి పూజ జరిగింది. సో దానికి సంబంధించి ఉస్మానియా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ మనతో ఉన్నారు. సో సార్, చాలా రోజుల నుంచి ఇక్కడ ఈ భూమి పూజ అంటే కొత్త భవన నిర్మాణానికి చాలామంది ఒక కళ ఉండేది. సో దానికి ఈరోజు శంకుస్థాపన సీఎం గారు చేశారు. సో ఎట్లా సార్? చాలా సంతోషం, అందరికీ చాలా సంతోషం. మా ఎంటైర్ సిబ్బంది, మన హాస్పిటల్ సిబ్బంది అందరికీ చాలా సంతోషం ఉంది. నాట్ ఓన్లీ అవర్ హాస్పిటల్, ఇప్పుడు ఉన్న వాళ్ళు కాకుండా ఇక్కడ నుంచి ముందు పనిచేసే వాళ్ళు, ముందు ఇక్కడ చదువుకున్న వాళ్ళు, ఇప్పుడు చదువుకుంటున్న స్టూడెంట్స్ అందరికీ చాలా సంతోషం ఉండే. ఇవాళ దే వర్ ఆల్ వెరీ హ్యాపీ. సో మొత్తానికి అయితే రాబోయే 2-3 సంవత్సరాల్లోనే ఈ వైద్య సేవలను ఉస్మానియా జనరల్ ఆసుపత్రి అందజేయని చెప్తున్నారు. సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంతో పాటు పక్కన ఉన్నటువంటి రాష్ట్ర పేద ప్రజలు కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వైద్య సేవలను కూడా వినియోగించుకోవాలంటూ కూడా కోరుతున్నారు. ప్రెసిడెంట్ మహేష్తో అనిల్ V6 హైదరాబాద్.